విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రెండో రోజు విజయవంతంగా కొనసాగింది. సదస్సుకు దేశ విదేశాల ప్రతినిధులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడుదల రజని హాజరయ్యారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అంటున్న యూకే డెలిగేట్ సంజయ్ విశ్వనాథన్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో రెండో రోజు చేరుకుందో. అయితే ఈ రోజు కొన్ని విషయాల మీద చర్చించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి విదేశీయులు పర్సన్ అయితే మనతో ఉన్నారు. ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సమ్మిట్కి సంబంధించి ఏ విషయాల మీద మీరు ఇక్కడ అవగాహన వచ్చారు? మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారు సార్? మీరు ఐఎమ్ సంజయ్ విశ్వనాథన్, చైర్మన్ ఆఫ్ ఆది గ్రూప్ అండ్ ఎడ్ ఫర్ ఆల్. We are a London-based conglomerate business house. We are here in Andhra Pradesh to invest in the state, and that is why I'm here at the Global Investor Summit. So our investment is mainly going to be in skill development through our company called Ed for All. And what we're doing is partnering with the government to skill and train 10 lakh students over the next 10 years. The opportunity is much bigger because we believe that there are 14 lakh students who are graduating every year from college. There are another 18.5 lakh students that are looking for jobs at any time. So the opportunity is 33 lakh, and therefore it is big enough for other people also to come partner with us so that AP can become the most prosperous state in the region. I keep saying AP has always been the rice bowl of India. Now AP can become the skill bowl of the world. The first question we always ask is, what can we do for you? Because normally everybody asks, what is the government doing? And I think as an industrialist, I always believe that we have to partner closely with governments so that together the society can prosper. Our vision at Adi Group is to be known as the Tatas of the 21st century. And if you see how Tatas have made India successful over the last 153 years, is because they have always gone to government and say, what can we do for you? And government says, great, this is what we would like and this is what we can do to help you. Then it becomes a true partnership. And what we now call public-private partnership is what we want to come into Andhra Pradesh with. We want to focus on this one state. We want to make this one of the most skilled states of the region so that India becomes very prosperous. చూడొచ్చైతే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా తెలివైన వారు, చాలా షార్ప్గా వర్క్ చేస్తారు. వీళ్ళతో వర్క్ చేసే విధంగా భవిష్యత్తులో రాబోయే ఏవైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మా తరపు నుంచి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సంబంధించిన వాళ్ళతో ఉన్నాయండి, అలాగే ప్రభుత్వంతో అవనియండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని రానున్న రోజుల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అయితే మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నామని కూడా వీళ్ళు మాట్లాడడం వినడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రెండో రోజు కూడా చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మె అయితే పూర్తి స్థాయిలో చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు,